ముందుగా శ్రావణి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి, వరదలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మరో అల్పపీడనం అంటున్నారు. దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? గత వారంలో ఏర్పడిన అల్పపీడనం అనేది దాదాపుగా వాయుగుండంగా మారి తీరం దాటడం అయితే జరిగింది. తీరం దాటే సమయంలో మనకి చాలా వరకు అటు ఆంధ్రాతో పాటుగా ఇటు తెలంగాణలో కూడా పూర్తిగా మనకి భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షపాతాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వాయుగుండం దాదాపుగా రాజస్థాన్ సమీపంలోని ఉపరితల ఆవర్తనంగా మారి రాజస్థాన్ అక్కడి నుంచి మనకి దాదాపుగా రాజస్థాన్ జైసల్మేర్ సెంటర్ నుంచి ఒక ద్రోణి అనేది మాన్సూన్ ట్రఫ్ అనేది కంటిన్యూ అవుతూ దాదాపుగా రామగుండం కళింగపట్నం వరకు కూడా 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించింది. దీంతో పాటుగా మనకి ఒక ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్ర నిన్న చూసుకున్నట్లయితే మనకి కోస్తా ఆంధ్ర మీదుగా ఉంది. ఈ రోజు మనకి ఉత్తర కోస్తా ఆంధ్ర మీదుగా 3.1 నుంచి 4.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల మనకి వచ్చే 2 రోజులు కూడా చాలా క్రూషియల్. 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షపాతము, అలాగే మనకి కోస్తా ఆంధ్రాలో కూడా అక్కడక్కడ భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 రోజులు కూడా దాదాపుగా మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, అలాగే ఈ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకి ఆల్రెడీ వరద ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ఉండడం జరిగింది. ఇదే సమయంలోని భారీ వర్షపాత సూచన ఉన్నందున ఆయా జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. ఈ రోజు రేపు కూడా ఆ జిల్లాల్లోని భారీ వర్ష సూచన ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ చేస్తూ కొన్ని జిల్లాలు ముఖ్యంగా వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా వరద ముంపు తక్కువగా ఉంది. కానీ వచ్చే 2 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉన్నందున 2 జిల్లాలకు కూడా కొద్దిగా ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం అయితే జరిగిందనమాట. దీంతో పాటుగా మనకి ఈ ఏదైతే ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఏర్పడిందో ఉత్తర కోస్తా ఆంధ్ర, అది రేపు మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ అల్పపీడనం ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఏర్పడే అవకాశం ఉన్నందున కొద్దిగా రేపు ఎల్లుండి కూడా ఉత్తర కోస్తా ఆంధ్ర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత కొద్దిగా అది పశ్చిమ వాయువ్య దిశగా మూవ్ అయ్యే అవకాశం ఉన్నందున మరింతగా ఉత్తర కోస్తా ఆంధ్రాకి మరియు దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాలకు మాత్రమే అధిక వర్షపాత సూచనలు ఇచ్చే కనిపిస్తూ ఉంది. అలాగే తెలంగాణ కూడా ఈ 5 రోజులు పూర్తిగా మోస్తరు వర్షాలతో పాటుగా ఈ 5 రోజుల్లో కూడా మనకి దాదాపుగా అక్కడక్కడ భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. శ్రావణి గారు, గత 4 రోజులుగా కూడా వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి. ఇప్పుడు ఈ అల్పపీడనం కూడా అంతే స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందంటారా? వర్షపాతం ఎంత నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? అంటే ఈ అల్పపీడనం వల్ల గత సిస్టమ్ కంటే కొంచెం తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే దాదాపుగా అది వాయుగుండంగా రూపం దాల్చి మనకి తీరం దాటడం జరిగింది. ఇది దాదాపుగా అల్పపీడనంగా ఉండి ముఖ్యంగా వాయువ్య దిశ అంటే దాదాపుగా ఒడిస్సా ఈ పరిసర ప్రాంతాల్లో వెళ్ళే అవకాశం ఉన్నందున మనకి దీని ప్రభావం భారీ వర్షపాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. అది కూడా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే కోస్తా ఆంధ్ర, ఉత్తర కోస్తా ఆంధ్ర మీద దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. శ్రావణి గారు, గత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా మొన్న అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వర్షపాతం నమోదైందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇంత వర్షపాతం పడుతుందనేది వాతావరణ శాఖ అంచనాలకు మించి పడిందంటారా మొన్న? దాదాపుగా మేము ఏదైతే క్రాస్ అవుతుంది అనుకున్నామో అర్ధరాత్రి 12:30 నుంచి 2:30 మధ్యలో క్రాస్ అవుతుంది. ఆ సమయంలోని ముఖ్యంగా అటు కోస్తా ఆంధ్ర అంటే దాదాపుగా విజయవాడ, ప్రకాశం, గుంటూరు ఈ జిల్లాలతో పాటుగా తెలంగాణలోని చూసుకున్నట్లయితే మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాలన్నింటికి మనం దాదాపుగా రెడ్ అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది. 31వ తేదీన మనం రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే రెడ్ అంటే దాదాపుగా 20 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పబడి అనమాట. 20 సెంటీమీటర్లు దాదాపుగా మహబూబాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే అత్యధిక వర్షపాతం నమోదవడం జరిగింది. ఆ మహబూబాబాద్ జిల్లాకి మనం 19 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతుంది అనుకున్నాము. కానీ అది కొంచెం మనకి ఏమైందంటే అది 20 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదవడం జరిగింది.
ఊహించినట్టుగానే కొద్దిగా భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మంలోని చాలా చోట్ల నమోదవడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట, అలాగే మనకి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కూడా అత్యంత భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అధికంగా మనం చూసుకున్నట్లయితే మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో నమోదవడం జరిగింది.